మొన్న మా మేనత్త వచ్చింది. ఆమె ఎప్పుడు వచ్చినా ఓ పిచ్చి ముచ్చట పిచ్చి మాట పట్టుకొనే వస్తుంది. వచ్చుడితో ఏమంటుంది, ఓ కాదు బిడ్డ, ఓ వెనక మనము 9 నెలలు కడుపులో మోసి కని పెంచితేనే కొడుకులకు బిడ్డలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటలేదు. ఇప్పుడు అర్ధ గర్భంలో కనబట్టి ఇంకేవేవో పద్ధతులని వాటిలా కనబట్టి మరి ఆ పిల్లలకు ప్రేమ ఉంటుందంటావా అంటుంది. అంటే అదేందత్తమ్మా, ఏ మాటలు అవి గట్లెందుకు మాట్లాడతాను? వెనకట పెంచుకున్న పిల్లలకు ప్రేమ లేదా? పెంచిన తల్లిదండ్రులను మంచిగా చూడలేదా అని నేనన్నా. అని ఎట్లా కన్నరా అని కాదు, అది మనుషుల తత్వాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ కడుపులో పుట్టిన పిల్లలు మాత్రం తల్లిదండ్రులందరినీ మంచిగా చూసుకుంటానరా? ఏదైనా తల్లిదండ్రుల అదృష్టం, పిల్లల ఇక గుణం గంతే. కానీ ఎట్లా పుట్టినరు అనేది కాదు కదా. ఏవో పాపం వాళ్ళకి ఇబ్బందులు ఉండి ఎట్లా కనేటోళ్ళు అట్లా కంటాన్రు. పిల్లలని మొత్తం మీద పిల్లలనైతే సంపాదించుకోగలుగుతాన్రు, మంచిదే కదా. ఇక దానికి గిట్లా వంకర టింకర మాటలు ఎందుకత్తమ్మా? ఇది అస్సలు కరెక్ట్ కదా, అట్లా మాట్లాడద్దు. మనుషుల గుణాలు మంచిగా ఉండాలి, మనుషుల గుణంలో ప్రేమ తత్వం ఉండాలి. గట్ల కానీ పుట్టుక విధానం ఏ విధానంలో పుట్టినరు అనేది అట్లా ఆలోచించద్దు అత్తమ్మ అని నేనన్నా. అంటే నిజమే కనిబిడ్డ, ఏదో నాకు ఒక్కొక్కసారి మనసుకు అట్లా అనిపిస్తుంది. ఒకళ్ళు తల్లిదండ్రులు మంచిగా చూస్తలేరు కదా, గట్లా అనిపిస్తుంది. వీళ్ళకి ఇంత కష్టపడితేనే గిట్లా చూడబట్టి మరి ఏదో రకంగా అట్లా కన్న పిల్లలకి ఇంకేం ప్రేమలు ఉంటాయని నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది బిడ్డ. నువ్వు అనేది కూడా నిజమే, వెనకట పెంచుకున్న పిల్లలు మంచిగా చూడలేదా? ఎట్లా పుడితే ఏమున్నది పాపం, వాళ్ళ లోపాలు ఏవో ఉండి పిల్లలు పుట్టకపోతే ఎట్లనో తెచ్చుకుంటాన్రు, మంచిదే. అంతే కానీ నువ్వు అనేది నిజమే. కానీ మనిషిలో ప్రేమతత్వం ఉండాలి, తల్లిదండ్రులు అదృష్టం కావాలి, అంతే బిడ్డ. కరెక్టే అని అన్నది. అంతే కదా. మరి మీరేమంటారు?